మనం అనుకోవచ్చు. తర్వాత మనం మాట్లాడతాం అన్న చంద్రబాబు గారికి, మన గౌరవ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి సార్ గారికి, సహచర కౌన్సిల్ సభ్యులు భీమరి కిషోర్ గారికి, కొన్ని వేదవతి రాములు గారికి, కొట్టాల విశ్వం గారికి, నర్మదమ్మ గారికి, మా అన్న తొలినాడు నుంచి కూడా వెళ్ళేస్తున్నటువంటి అంజన్న గారికి, మామిల అంజన్న గారికి, రాగి వంజ గారికి, షంసునిసా అంజద్ గారికి, నిలబడి జయలక్ష్మి కేఎస్వి దుర్వప్రసాద్ గారికి, అదేవిధంగా ముఖ్యంగా ఈ కౌన్సిల్లో సుదీర్ఘంగా పనిచేసినటువంటి డిఈ గారు, అదేవిధంగా ఏఈ గారు, అవుట్ సోర్సింగ్ అంటే రిటైర్ అయినప్పటికీ కూడా విశేషమైన సేవలు సాయం గారికి కూడా అదే డిఈ గారికి, మిగతా ఆఫీస్ స్టాఫ్ టు పాటు స్టాఫ్ అందరికీ, అన్నిటికంటే ముఖ్యంగా కూడా మరి 20 సంవత్సరాల ప్రజా జీవితంలో అటు ప్రజాప్రతినిధిగా కావచ్చు, రాజకీయ పార్టీ ప్రతినిధిగా కావచ్చు, ఉద్యమకారులుగా కావచ్చు, నాకు వెన్నుతట్టి ప్రోత్సహించి ఈ స్థాయిలో నిలబెట్టినటువంటి నా మీడియా మిత్రులకు, అంటే పెద్దలు కొంతమంది తమ్ములు కూడా ఉన్నారు, అందరికీ కూడా పేరు పేరు హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా గౌరవ కౌన్సిలర్లకు అందరికీ కూడా, సహచర కౌన్సిలర్లకు అందరికీ కూడా ఈ వీడ్కో సమావేశం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తాము. మనకు అందరికీ తెలుసు, ఇందాక చాలా మంది మిత్రులు మాట్లాడారు, మున్సిపల్ కౌన్సిలర్ అంటే జస్ట్ ప్రభుత్వానికి అంటే మనకు మున్సిపాలిటీ ప్రజలకు మధ్య వారధిగా పనిచేస్తూ వీళ్ళందరూ కూడా ఇక్కడ చాలా సంతోషమైనది. ఈ కౌన్సిల్లో మరి గత 4 కౌన్సిల్లో కూడా 20 సంవత్సరాలు నేను ఇక్కడ ప్రజాప్రతినిధి ఉన్నప్పటికీ ఈ కౌన్సిల్ ఉన్న స్పెషాలిటీ ఏంటంటే 16 మంది మేము 50% రిజర్వేషన్లో ఉంటే 18 మంది మేము 14 మంది. గొప్ప విషయం. ఇంకా మహిళలు చక్కగా రాణించే కౌన్సిల్లో కూడా మంచి మంచి అంశాల మీద చక్కగా స్పందించి ప్రజా సమస్యలపై ఇప్పటికప్పుడు మీరు గలమెత్తిరు. అందరికీ కూడా పేరు పేరున్నట్టు మా పురుష కౌన్సిలర్తో సమానంగా మీరు కూడా క్షేత్రస్థాయిలో పనిచేసిన మహిళా కౌన్సిల్ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, వచ్చే కౌన్సిల్లో కూడా ఇందాక మిత్రులు అన్నట్టు అందరికీ కూడా వచ్చే రిజర్వేషన్ అనుకూలించి మెజారిటీ కౌన్సిలర్లు మళ్ళీ కౌన్సిల్లో ఉండాలని ఆశిస్తూ బాబత్ కూడా ప్రార్థిస్తా ఉన్నా. ముఖ్యంగా తెలుసు ఎంపీటీసీ, ఎంపీపీ, జెడ్పీటీసీ, ఎమ్మెల్యే మన సందర్భంగా కుటుంబంతో మనం కౌన్సిల్ కూడా పోయి ఉంటాం. కానీ వెంటనే వచ్చిన తర్వాత ఒక 3 రోజులు టౌన్లో లేకపోతే 4వ రోజు అసలు తినడానికి కూడా కొంచెం ఒక రకంగా అనిపిస్తుంది. అదే పట్టణానికి ప్రజలకు దూరమైన భావన మాత్రం మనకి ఎప్పటికీ ఉంటుంది. అంత ప్రజలతో మమేకమై పని చేసుకుంటామని చెడపట్టణ ప్రజానికి. ముఖ్యంగా నన్ను వరుసగా 4 సార్లు, మా శ్రీమతి గారిని కూడా వరుసగా 2 సార్లు గెలిపించినటువంటి మా వార్డు ప్రజలకు శిరస్సు వచ్చి పాదాలను తెలియజేస్తా ఉన్నా. అంతేకాకుండా ఒక మెదక్ మున్సిపల్ చైర్పర్సన్ గతంలో, ఇప్పుడు వైస్ చైర్మన్ అవకాశం కల్పించినట్టు నా సహచర కౌన్సిల్ సభ్యులు అప్పుడు కానీ ఇప్పుడు కానీ